దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ 4 పర్సన్స్, first A1 to A4 they participated physically, while 2 persons they observed the movement of Rajalingamurthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణుకుంట్ల సంజీవ్, అతను 36 year old ఉన్నాయి. అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 307 కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, తర్వాత కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా ఉంది. A2 పింగళి సెమన్ అలియాస్ బబ్లు. A3 మోరే కుమార్, అతను జెన్కోలో ఎంప్లాయీ ఉన్నాడు. అతని పైన కూడా 7 కేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ దీస్ ఆర్ రిలేటెడ్ విత్ ల్యాండ్ డిస్ప్యూట్స్. A4 కొఠూరి కిరణ్. A5 రేణుకుంట్ల కొమరయ్య, అతని పైన 11 కేసెస్ ఉన్నాయి. అతని పైన ఈ రౌడీ షీట్స్ కూడా ఉంది అండ్ మోస్ట్లీ ఆల్ కేసెస్ ఆర్ రిలేటెడ్ విత్ ల్యాండ్ డిస్ప్యూట్స్. A6 దాసరథు కృష్ణ, అతను 2 కేసెస్ ఇన్వాల్వ్ ఉన్నాడు. A7 రేణుకుంట్ల సంబయ్య, 5 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ అందరూ 7 అక్యూజ్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటి వరకు మేము 7 అక్యూజ్ కి అటెండ్ చేయడం జరిగింది. మిగతా 3 అక్యూజ్ అబ్స్కాండింగ్ ఉన్నాం. దాంట్లో A8 కొత్త హరిబాబు, సన్ ఆఫ్ మల్లయ్య, ఏజ్ 44 year old. అతను ప్రీవియస్ గా A8 కొత్త హరిబాబు, సన్ ఆఫ్ మల్లయ్య, అతను ఎక్స్ మున్సిపల్ భూపాల్పల్లి వైస్ చైర్మన్ ఉన్నాడు. సో అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి. సో దాంట్లో రౌడీ షీట్స్ కూడా భూపాల్పల్లి పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉంటే ఒక 353 అబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ సర్వెంట్, ఎక్స్ట్రాక్షన్ కేస్, తర్వాత ల్యాండ్ కేసు కూడా ఉంది. A9 పుల్లా నరేష్, అతని పైన ఒక కేసు ఉంది. A10 పుల్లా సురేష్. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజలింగమూర్తి, దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది. ఇది రేణుకుంట్ల సంజు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రేణుకుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్, అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ భూపాల్పల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. సో ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెలల ముందు ఇది స్టార్ట్ అయింది. దాంట్లో సంజు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లియర్ చేస్తారు. సో ఆ గురించి అతను డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు. సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈ కన్స్పిరసీ పార్ట్ లో. ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయింది. అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు, ఓకే నువ్వు ముందు వెళ్ళు, నేను చూసుకుంటా, నేను ఏదైనా బెయిల్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా. ఈ అష్యూరెన్స్ సంజీవ్ అక్యూజ్ A1 కి కొత్త హరిబాబు నుంచి చేయడం జరిగింది. తర్వాత ఈ రాజలింగమూర్తి అండ్ హిజ్ అసోసియేట్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి who is no more, there was a dispute going between this Rajalingamurthy and his associate along with the opponent party is Haribabu, Kotta Haribabu and accused person Sanju. So oka dantlo police station lo as per the complaint of advocate Sanju Reddy
We have registered the case also in Gopalpalli police station in crime number 252/2023 under section 427 read with 34 IPC. ఈ కేస్ ఒక ఎంఆర్ ఆఫీస్ ముందు ఒక భూమి ఉంది, ఆ భూమి గురించి ఇది గొడవ నడుస్తుంది. ఆ కేసులో ఇద్దరు కో అక్యూజ్ ఉన్నారు, దాంట్లో సంజు అండ్ హరిబాబు. ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది హరిబాబు నుంచి యాక్సిడెంట్స్ వచ్చిన తర్వాత సంజు వారు ఏదైనా కో అక్యూజ్ ఉన్నారు, వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశారు. సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్ వారంగల్కి పోయి అక్కడ కాశీబుగ్గ ఏరియా నుంచి 2 నైఫ్స్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది. ఆ రాడ్స్ అండ్ నైఫ్స్ సంజీవ్ అతను హౌస్ లో పెట్టాడు. తర్వాత ఈ రెగ్యులర్ గా ఈ సంజీవ్ అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్ట్ లో కంటిన్యూస్లీ సివిల్ కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే 19 ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్ట్ లో ట్రయల్ జరిగింది. సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు దట్ ఈ రోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం. ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూవ్మెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది. అతనికి ఇది ఇవ్వడం జరిగింది. తర్వాత సంజీవ్, కోటారి కిరణ్, మోరే కుమార్ అండ్ బబ్లు ఈ 4 మెంబర్స్ ఈ నైఫ్స్ ఈ కట్టు ప్లస్ రాడ్స్ గురించి సంజీవ్ హౌస్ కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. అక్కడ ఈ రామలింగం